హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజు. లెట్స్ సెలబ్రేట్ హర్ బర్త్డే టుగెదర్. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక చిన్న ప్రామిస్ చేయండి. ఏంటంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ముగ్గురు ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయించి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ని ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. ఈరోజు మేము వచ్చేసి జలాంజనేయ స్వామి వారి గుడికి వచ్చాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో వ్లాగ్లో మీకు చెప్తాను. మన బర్త్డే గర్ల్ ఈరోజు దేవుడి దగ్గర అర్చన చేపిద్దామని కావాల్సినవి కొంటుంది. ఇక ముందు మన శివుడి దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాం. అలా ప్రశాంతంగా దండం పెట్టుకొని మనసులో కోరిక కోరుకొని కొబ్బరికాయ తీసుకొని కొట్టడానికి వెళ్ళాం. గుడి కింద సెల్లార్లో సాయిబాబా గుడి కూడా ఉంటుంది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక నా స్నేహితురాలి బర్త్డే చాలా డెవోషనల్గా ప్యూర్గా సాయిబాబా బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయిపోయింది. ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే నవగ్రహాలు, శివాలయం, సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం, వినాయకుడు, సత్యనారాయణ స్వామి, ధనలక్ష్మి అమ్మవారు అందరూ ఒకటే గుడిలో కనిపిస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ సత్యనారాయణ స్వామి గుడి. దాని పక్కనే మన రాముల వారు సీతమ్మ లక్ష్మణుడితో రామాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. రాముల వారి గుడి పక్కన శ్రీ ధనలక్ష్మి అమ్మవారు గుడి ఉంటుంది. పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేపిద్దామని అయ్యగారి కోసం ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నాం. అయ్యగారు ఇంకా కొంతమంది జనాలు వచ్చిన తర్వాత అర్చన స్టార్ట్ చేస్తా అని చెప్పారు. అలా ప్రశాంతంగా కూర్చొని ఖాళీగా ఉండడం ఎందుకని కొన్ని ఫొటోస్ దిగాం. ఆ ఎదురుగా ఉన్న సీతారాముల కళ్యాణం ఫోటో చాలా బాగుంది కదా. కొంచెం సేపటి తర్వాత జనాలు రావడంతో అయ్యగారు అర్చన చేసేశారు. ఇక అలా కొంచెం సేపు అక్కడ కూర్చొని ప్రసాదం కోసం వెతుకుతున్నాం. నార్మల్గా నా ఫ్రెండ్స్ మెట్లు దిగుతూ వెళ్తుంటే శివాలయం సైడ్ వీడియో తీద్దాం అనుకున్నాను. అప్పుడే అక్కడ ఉన్న క్యూట్ పెయింటింగ్ కనిపించింది. చాలా బాగుంది కదా శివపార్వతుల పెయింటింగ్. నాకైతే చాలా నచ్చింది. ఇక వచ్చేసాం మనకి ఇష్టమైన ప్లేస్కి. అదే ప్రసాదం పెడుతున్నారు కదా అక్కడికి. ఈరోజు సాటర్డే కాబట్టి ఏం స్పెషల్ పెట్టారో తెలుసా మీకు? ప్రసాదంకి మాకు చాలా ఇష్టమైన చక్కెర పొంగలి పెట్టారు. టేస్ట్ చాలా బాగుంది. ప్రసాదం తినేసి పక్కన రోడ్లో ఉన్న మన ఫేవరెట్ పార్క్కి వెళ్తున్నాం. అదే గొరిల్లా పార్క్. మనకి చిన్నప్పటి నుండి తెలిసిందే కదా, అక్కడ చాలా బాగుంటుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ గేట్ దగ్గర పెద్ద గొరిల్లా ఉండేది. ఇప్పుడు ఎందుకో తీసేశారు. ఇక మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి స్టార్ట్ అయిపోయాం. ఈ పార్క్ చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్కి, వీడియోస్ తీసుకోవటానికి, రీల్స్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఇక లోపలికి అడుగు పెట్టగానే మా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరి బర్త్డే అయినా మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్. ఇక్కడ చాలా బాగా వస్తాయి ఫొటోస్. వీడియో ఎండింగ్లో ఇక్కడ దిగిన ఫొటోస్ అన్నీ పోస్ట్ చేస్తాను చూడండి. ఈ పార్క్ చిన్నపిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీగా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కనిపించే చెట్టుకి నైట్ టైం లైట్స్ పెడతారు. ఈ పార్క్లో ఈ చిన్న చిన్న బ్రిడ్జెసే అట్రాక్టివ్. అలా పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాతకి మీకు ఒక చెట్టు చూపిద్దాం అనుకున్నాను. ఈ చెట్టు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే వర్షాకాలంలో ఈ చెట్టు నిండా వైట్ ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. ఆ పిక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ పార్క్ మొత్తం చూస్తుంటే అప్పుడే మాకు వాటర్ యాపిల్స్ కనిపించాయి. కావాలంటే మీకు కూడా చూపిస్తా చూడండి. ఏం చేసామంటే చెప్పకుండా 2 తినేసాం, అది వేరే విషయం. ఈ పార్క్లో చాలా బాగా వస్తాయి పిక్స్. మొత్తం పచ్చని చెట్లు, ఇంకా చాలా బాగుంటుంది యాంబియన్స్ కూడా. మీరు ఒకసారి రండి. చెప్పాను కదా మా ఫ్రెండ్స్ బర్త్డేస్ ఎప్పుడు ఇక్కడే చేస్తాము. నా బర్త్డే కూడా ఇక్కడే చేసుకున్నాను. అక్కడ బెంచెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే కేక్ కటింగ్. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నానో లాస్ట్లో చెప్తాను. ఇంకా చాలా ఉంది గొరిల్లా పార్క్లో చూపించడానికి ప్లేసెస్. మంచి చెట్లు, బ్రిడ్జెస్, ఇంకా కోకోనట్ ట్రీస్, ఇంకా వాటర్ బాగుంటాయి. మొత్తం ఏదో విలేజ్ వైబ్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. నాకైతే మా ఊరే గుర్తొస్తుంది తెలుసా ఆ చెట్లు చూస్తే. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడగనా? ఈ వీడియోలో నేను ఎన్ని బ్రిడ్జెస్ చూపించానో అవన్నీ కౌంట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇప్పుడు వాటర్ బాగాలేదులే కానీ
మా చిన్నప్పుడు అక్కడ వాటర్లో ఫిషెస్ కూడా ఉండేవి. ఆ వాటర్ గొరిల్లా పార్క్ చుట్టూ అలానే ఒక కాలువలాగా ఉండేది. ఇక్కడ నేను వ్లాగ్స్ చేసుకుంటుంటే మా దయ్యాలు అక్కడ ఫొటోస్ దిగుతున్నాయి నన్ను వదిలేసి. ఏంటో ఏమో ఇలాంటివి చూస్తేనే నాకు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎంత వ్లాగ్స్ చేసుకుంటే మాత్రం అలా ఎలా వదిలేస్తారు నన్ను? ఏమోలే, ఏం చేసినా వాళ్ళు నా ఫ్రెండ్సే కదా. అబ్బాయిల ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియదు కానీ అమ్మాయిల ఫ్రెండ్షిప్ మాత్రం చాలా ప్యూర్గా ఉంటుంది. ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మా దయ్యాలని చూస్తే. నాకైతే చాలా నచ్చుతాయి అమ్మ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. ఈ పార్క్లో అందంగా ఎవరున్నారని చూస్తుంటే అప్పుడే కనిపించాడు ఈ క్యూట్ బాయ్. బాగున్నాడు కదా. మీ అందరికి ఇప్పుడు డౌట్ రావచ్చు, ఫ్రెండ్ ఫోటోషూట్ అని చెప్పి నువ్వేంటి గొరిల్లా పార్క్ మొత్తంని వ్లాగ్ చేసుకుంటున్నావని. అక్కడికే వెళ్తున్నా, స్టార్ట్ చేసేయాలి ఇంకా ఫోటోషూట్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అదేంటంటే ఒక ఫంక్షన్ హాల్ అనమాట. అది ఈ గొరిల్లా పార్క్కి అటాచ్ అయి ఉంటుంది. 1 2 3 యాక్షన్. ఇప్పుడు ఏంటంటే మనం ఫోటోషూట్ తీయటానికి వెళ్తున్నాం. ఫోటోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారు? నేనే. ఎస్, ఐఎమ్ అన్పెయిడ్ ఫోటోగ్రాఫర్ ఫర్ హర్. ఇదేంటో కానీ చాలా బాగుంది కదా లోపల. నా ఫ్రెండ్ ఏమో కానీ తన రిబ్బనే కనిపిస్తుంది ఫ్రాక్ మొత్తం మీద. గాయ్స్ ట్రస్ట్ మీ, ఈ ప్లేస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. కావాలంటే చూడండి మా ఫ్రెండ్ని. ఈ స్టేజ్ ఉంది కదా, ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీస్, గెట్ టుగెదర్స్, ఇంకా కొన్ని మంచి మంచి పార్టీస్ చేస్తారు. ఇందాక మీకు చెప్పాను కదా ఒక చెట్టు, ఆ చెట్టు మీద వైట్ ఫ్లవర్స్ అని, అదే ఇది. ఓకే, మ్యాండేటరీ సోకులు ఆఫ్టర్ మై ఫ్రెండ్ ఫోటోషూట్. ఇక్కడ ఫొటోస్ దిక్కుంటూ స్కూటీ కీస్ పారేసుకున్నా. తర్వాతకి పార్క్ మొత్తం వెతికాను అనుకోండి, అది వేరే విషయం. లాస్ట్కి కీస్ దొరికాయిలేండి, టెన్షన్ పడకండి. కానీ ఆ గొరిల్లా పార్క్లో చాలాసేపు ఉన్నా కొంచెం సేపు లాగే అనిపిస్తుంది. ఏంటో టైం ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది ఫ్రెండ్స్తో ఉండేసరికి. నా ఫేవరెట్ స్పాట్లో ఫొటోస్ బాగా వస్తాయంటే మీరు చెప్తే వినలేదు కదా. నేను ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేస్తాను లాస్ట్లో, మళ్ళీ చూడండి. ఏంటో ఆ బుద్ధుడు స్టాచ్యూస్ చూస్తే ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒకప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. ఓకే సీక్రెట్. క్యాండిడ్ పిక్ చాలా బాగా వచ్చింది కదా. ఇది నా ఫేవరెట్ స్పాట్, ఆల్రెడీ చెప్పేశాను అనుకోండి. లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను అన్నాను కదా, అవే ఇవి. బాగా వచ్చాయి కదా పిక్స్, ఎందుకంటే తీసింది మనమే కాబట్టి. జస్ట్ కిడింగ్. ఇది నా ఫేవరెట్ స్పాట్ అని 100 సార్లు చెప్పుంటా ఇప్పటికి. ఎందుకంటే ఓన్లీ ఫర్ ఫొటోస్ ఎంత బాగా వస్తాయంటే అసలు లిటరలీ ఐ లవ్ దిస్ స్పాట్ ఫర్ మై లైఫ్ టైం. ఎందుకంటున్నానంటే నేను ఏకాదశి రోజు లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఇక్కడ పిక్ దిగా. ఇదే ఆ పిక్, చాలా బాగుంది కదా. పార్క్ నుండి డైరెక్ట్ పోలాస్ వచ్చేసాం. మా ఫ్రెండ్కి కేక్ తీసుకోవాలి కదా, సాటర్డే కాబట్టి ఎగ్లెస్ కేక్ తీసుకున్నాం. కేక్ పైన నేమ్ రాసేది ఎవరు అనుకుంటున్నారు? నేనే. నేనేం పేరు రాశానో గెస్ చేసి కామెంట్ చేయండి. వద్దొద్దులేండి, నేనే చెప్పేస్తాను. ఏం రాశానంటే గుండమ్మ అని రాశాను, ఎందుకంటే వాళ్ళ మమ్మీ అలానే పిలుస్తారని. నాకైతే ఒక పాత మూవీ ఉంటుంది కదా గుండమ్మ కథ అని, అదే గుర్తొచ్చింది గుండమ్మ అనగానే. ఈ కేక్ వచ్చేసి ఎగ్లెస్ అనమాట అండ్ పైనాపిల్ ఫ్లేవర్. బాగుంది, కాకపోతే మేము డార్క్ ఫారెస్ట్ కోసం చాలా వెయిట్ చేసాం. ఎనీవే నా ఫ్రెండ్ కేక్ కట్ చేసేసింది లాస్ట్కి. ఇప్పుడు తను హ్యాపీ అయితే మేము కూడా హ్యాపీయే కదా. ఎనీవే హ్యాపీ బర్త్డే టు మై ప్రియమైన మిత్రురాలు. ఇలా కేక్ కట్ చేసిందో లేదో అప్పుడే ఆ కేక్ మీద ఉన్న ఫ్లేవర్ కోసం గొడవ. జోక్ ఏంటంటే మా ఫ్రెండ్స్ గ్రూప్లో మాకెవరికి వంట రాదు ఎక్సెప్ట్ దట్ బర్త్డే గర్ల్. తన బర్త్డే రోజు తనతో వంట చేపించడం ఇష్టం లేకపోయినా మా ఎవరికి రాదు కాబట్టి ఇంకా తప్పలేదు, తనతోనే అన్ని వంటలు చేపించేశాం. ఈరోజు సాటర్డే కాబట్టి బిర్యానీ దగ్గరికి వెళ్ళకుండా సాంబార్ రైస్ చేసుకొని అప్పడాలు వేయించుకొని పద్ధతి గల అమ్మాయిలాగా పెట్టుకొని తింటున్నా. మీకు ఈ సాంబార్ రైస్ రెసిపీ కావాలంటే కామెంట్స్లో అడిగేయండి, చెప్పేస్తా. అప్పడాలు సాంబార్ రైస్ తిన్నాక కొంచెం గ్యాప్ తీసుకొని డాన్సులు వేసి తర్వాతకి ఇంకా గులాబ్ జామ్ చేపించడం స్టార్ట్ చేసాం. ఇంకెవరితో? మన బర్త్డే గర్ల్తో. ఫస్ట్ మంచిగా చిన్న చిన్న ఉండలు చేసి అక్కడ పెట్టింది. ఉండలు సరిగ్గా రాకపోతే పేలుతాయంట, నాకు తెలీదు.
నాకు వంటలు చేయాలనే ఉంటుంది కానీ లాస్ట్‌కి అది వంటలాగా అవ్వదనమాట. సో, నేను ట్రై చేయను. అలా గులాబ్ జాములు చేసిన తర్వాతకి ఒక గంట ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత మా ఫ్రెండ్స్‌కి గులాబ్ జామ్‌లో ఐస్ క్రీమ్ తినడం ఇష్టమంట. సో, ఇంకా సర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. మేము 5 మెంబర్స్ కాబట్టి 5 కప్స్ తీసుకొని అందరి వాటిల్లో గులాబ్ జామ్ వేసి తర్వాత ఆ గులాబ్ జాములలో ఐస్ క్రీమ్ వేయడం స్టార్ట్ చేసింది. కానీ ఆ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఏంటో నాకు అంత పెద్దగా నచ్చదు. మీకెవరికైనా అలవాటు ఉందా గులాబ్ జామ్‌లో ఐస్ క్రీమ్? ఇన్‌కేస్ మీకు అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. లేకపోతే నాలాగా సైలెంట్‌గా ఉండొచ్చు. కానీ బావుంటుందంట కానీ నాకేంటో అందరికీ నచ్చింది నాకు నచ్చదు కదా! అలా టేస్టీ గులాబ్ జామ్‌తో నా ఫ్రెండ్ బర్త్‌డే ఎండ్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజిరాస్ వ్లాగ్స్.